హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ప్రజెంట్ టాలీవుడ్ హీరో లుక్స్ మాత్రం ఇండియా వైడ్గా సెన్సేషన్గా మారిపోయా. మొదటిగా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఈరోజు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మామూలు అలజడి చేయట్లే. ఇక ఎన్టీఆర్ గారు ఒక ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇంకా చెప్తున్నా కదా, ఇంకా మనకి ఏ రేంజ్లో ఉంటుందంటే నెక్స్ట్ ఇంక టాలీవుడ్ ఇప్పటికే పీక్లో ఉన్నారు భయ్య ఇండియా మొత్తం. దానికి తోడు ప్రభాస్ గారు లుక్స్ మీద భారీ ట్రోలింగ్స్ పడిన ఇలాంటి టైంలో ఫౌజీ నుంచి ఒక లీక్డ్ పిక్ అయితే షూటింగ్ స్పాట్ నుంచి ఒక పిక్ రిలీజ్ అయింది భయ్య. అది కదా మాకు అలాంటి లుక్ కదా కావాలి అని ప్రభాస్ గారు అభిమానులు అయితే దిల్కుష్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారు ఈ స్క్వేర్ అనే మ్యాగజైన్కి ఇచ్చిన ఏవైతే ఇంకా లుక్స్ ఉన్నాయో, గ్యాంగ్స్టర్ సినిమా మాత్రం ఒకటి పడితే మాత్రం దున్నేస్తాడు భయ్య. ఆ హెయిర్ ఏంటి, ఆ రగ్గడ్ లుక్ ఏంటి, అసలు ఏది నిజంగా చెప్పాలంటే ఎలాంటి ఫిల్టర్ లేకుండా జస్ట్ ఒక మొబైల్ కెమెరాతో కూడా షూట్ చేసినా సరే రామ్ చరణ్ గారికి ఉన్న కటౌట్కి, రామ్ చరణ్ గారికి ఉన్న ఒక ఆరాకి, రామ్ చరణ్ గారి యొక్క లుక్ వేరే లెవెల్ వస్తుంది. దానికి తోడు ఆ ఈస్క్వేర్ ఎవడో కానీ అసలు నాకు తెలిసి రామ్ చరణ్ గారి విషయంలో ఇంకా స్క్రీన్ ప్రజెన్స్ అంటే రామ్ చరణ్ ఏమో ఇండియా మొత్తంలో ఆ రేంజ్లో ఉంది భయ్య ఆయన లుక్. ఏంటి భయ్య ఆయన అన్నం తింటున్నాడా, ఆరో తింటున్నాడా, ఏంటి ఆ లుక్ ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి, పెద్ద సినిమా డిలే అవుతుందని చెప్పి బాధపడాలో, ఇలాంటి లుక్స్తో ఇంకా అభిమానులు పిచ్చెక్కిస్తున్నాడని చెప్పి ఆనందపడాలో పాత్రం రామ్ చరణ్ గారి అభిమానులకి అయితే అర్థం కావట్లే. అసలు పెద్ద అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు నెక్స్ట్ మంత్ జూన్లో అంటున్నారు, మేలో అంటున్నారు అని ఒక స్ట్రగుల్లో ఉన్న వాళ్ళకి నేను రామ్ చరణ్ గారు నిన్నటి నుంచి చేస్తున్న హడావిడి సోషల్ మీడియాలో మామూలుగా లేదు. లిటరలీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇండియాలో ది బెస్ట్ లుక్స్ మెయింటైన్ చేస్తున్న హీరో ఎవడైనా ఉన్నాడు అంటే అది కేవలం రామ్ చరణ్ గారే. ఏ అవుట్ఫిట్ వేసినా సరే ఆయన కోసమే పుట్టినట్టు ఉంది భయ్య. ఏంటి ఒక సూట్ వేసినా, ఒక మాస్ షర్ట్ వేసినా, ఏం చేసినా సరే లుక్స్ మాత్రం అదిరిపోతున్నాయి రామ్ చరణ్ గారు. సో ఇక పెద్ది అనే సినిమా డిలేలు విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు ఎంటైర్ ఇండియా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్కి పిచ్చెక్కిపోతున్నారు. సో ఇప్పుడు దానికి తోడు ఎన్టీఆర్ గారు కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు భయ్య. అది చూసిన తర్వాత ఏమనిపించిందంటే ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ గారి కెరీర్లోనే ది బెస్ట్ లుక్ అయితే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి ఎన్టీఆర్ గారి అభిమానులకి ఎన్టీఆర్ గారి పుట్టినరోజు నాడు మాత్రం చాలా పెద్ద గిఫ్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అని చాలా ఒక రకంగా చెప్పాలంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని లుక్ ఏదో ఎన్టీఆర్ గారితో చూపించబోతున్నాడు. ఇంకా ఎన్టీఆర్ గారు ఇంకా మనం ఆల్రెడీ కొన్ని లుక్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి ఎన్టీఆర్ గారివి. సో దానికి తోడు ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక అభిమాని సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ గారి వీరాభిమాని ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు అనేది నాకు చిన్న శాంపుల్గా ఉన్నాయా. ఎన్టీఆర్ గారు తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. చాలా లీన్గా మజుల్తో ఎన్టీఆర్ గారు, బాబోయ్ ఆయన ఏంటండి బాబు ఆ బాడీ ఏంటి. ఇక టాలీవుడ్ వాళ్ళు ఇంకా బాలీవుడ్ నాకు తెలిసి ఇంకే ఇండస్ట్రీ ఉండదేమో మన హీరోల దెబ్బకి. మామూలు లుక్స్ పడలే. ఇక ప్రభాస్ గారి అభిమానులకి ఎప్పటి నుంచో పెద్ద కంప్లైంట్ బాహుబలి తర్వాత సాహో తర్వాత ఆయన లుక్స్ అలా డౌన్ అవుతూ వస్తున్నాయి. సో ఏదో రాజాసాబ్లో కూడా లుక్స్ ఏవో బాగున్నాయి ఏదో అనుకున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత అది కూడా తెలిపింది. కానీ ఇప్పుడు ఫౌజీ నుంచి లీక్ అయిన పిక్ చూసిన తర్వాత ఎలాంటి లుక్ కదా మావుడు. అసలు ప్రభాస్ గారి కటౌట్కి ఇది కదా లుక్ అంటే అసలు ఒక మిర్చిలో ప్రభాస్ ఏంటి, ఇప్పుడున్న ప్రభాస్ ఏంటి అనే ఒక ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆ లీక్డ్ పిక్తోనే హనురాపుడి సాటిస్ఫై చేసాడు భయ్య. ప్రభాస్ గారి అభిమానులకి మాత్రం ఫౌజీ అనే సినిమా లుక్ మాత్రం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆయన 1000 కోట్లు కొట్టకపోయినా పర్లేదు, ఆయన లుక్ని ఆయన బాగా చూపించండి రా బాబు అనే రేంజ్కి వస్తారు ఇప్పుడు ప్రభాస్ గారి అభిమానులు. నేనేదో ప్రభాస్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన లుక్స్ ఏంటి, ఆయన ఎలా ఉండేవారు, ఆయన ఎలా చూపిస్తున్నారు డైరెక్టర్లు. నాకు ఎందుకు ప్రభాస్ గారు కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఆయన లుక్స్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. చాలా కష్టపడినట్టున్నారు భయ్య. ఫౌజీ లుక్ ఆ లుక్ చూసిన తర్వాత సినిమా మీద ఒక రకంగా చెప్పాలంటే అందులో దాని తోడు ఆయన పేరు కూడా బయటకు రివీల్ అయింది, ప్రొఫెసర్ చైతన్య అని చెప్పి. చూడండి ఇవన్నీ వింటుంటే ఇంకా ఫౌజీ అనే సినిమా ప్రభాస్ గారు నాకు తెలిసి ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక సలార్
ఇది వన్ ఆఫ్ ద అంటే ప్రభాస్ గారి కెరీర్లోనే ఫౌజీ అనే సినిమా ఒకటి అని చెప్పుకునే రీజన్ ఉంటుంది భయ్య. ఎందుకంటే ఒక బాహుబలి తర్వాత నాకైతే మాత్రం చాలా సినిమాలు చేసినా సరే ప్రభాస్ గారి నుంచి నేను అనుకునేదే చూడలేకపోయాను. నాకు ఎందుకో ఫౌజీతో కంప్లీట్ ప్రభాస్ గారిని అయితే చూడబోతున్నాం అనే ఆశ కల్పించింది ఆ పిక్. ఓవరాల్గా టాలీవుడ్ హీరో లుక్స్ మాత్రం మామూలుగా మెయింటైన్ చేయట్లేదు. అందులో రామ్ చరణ్ అనే వ్యక్తి బాబోయ్ తినేస్తున్నాడు భయ్య ఇంటర్నెట్ని. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ లుక్స్తో పిచ్చెక్కిస్తున్నాడు. ఇంకా జపాన్ వాళ్ళు ఇంకా ప్రజెంట్ ఇప్పుడు పెద్ద క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి లుక్స్తో ఇంకా నెక్స్ట్ పెద్ద ఎలాంటి విధ్వంసం ఏంటి అనేది మాట్లాడుకుంటే లిటరలీ ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ ఎగ్జైట్ అనిపిస్తుంది నాకు. అంటే ఇలా ఉంటే ఇంక స్క్రీన్ మీద ఇంకా ఊరమాస్ లుక్లో ఇంకా రామ్ చరణ్ గారి యొక్క స్క్రీన్ ప్రజెన్స్కి పిచ్చెక్కిపోద్ది ఇండియా మొత్తం. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, బాబోయ్ ఇంకా టాలీవుడ్ అనే సినిమా గురించి ఇంకెవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఇంకాడికి ఇంక సినిమాల మీద పరిజ్ఞానం లేదనుకోవచ్చు. ఏంటల్లు నేను లిటరలీ రామ్ చరణ్ గారు లుక్ చూసిన దగ్గర నుంచి నాకైతే అసలు ఏదో ఓవర్ మేకప్ లేదు, ఓవర్ బిల్డప్ లేదు, అసలు ఏవో జిగిజిగి పడిపోయి కాస్ట్యూమ్స్ కాదు. ఒక నేవీ బ్లూ షూట్ చేశారు, జస్ట్ అలాగ ఒక కుక్క పిల్లని పట్టుకున్నారు బ్లాక్ అండ్ బ్లాక్లో, అద్దరిపోయింది భయ్య. చాలు ఇంకా కడుపు నిండిపోయింది ఈరోజు మాత్రం. ఇది కదా ఇలాంటి లుక్స్ కదా మనకు పడాలి అని ప్రతి ఒక్క హీరో అభిమాని ఏదైతే అనుకున్నారో, ఒక రామ్ చరణ్ గారి అభిమాని కానీ, ఒక ఎన్టీఆర్ గారి అభిమాని కానీ, ఒక ప్రభాస్ గారి అభిమాని కానీ, రానున్న రోజుల్లో మీరు మీ హీరోలు ఎలా చూడాలనుకుంటున్నారో దానికి ఒక 10 టైమ్స్ ఎక్కువ ఇవ్వబోతున్నారు మీ హీరోలు. రెడీ అయిపోండి. నెక్స్ట్ టాలీవుడ్ ఇంకా ఇండియన్ సినిమాని కాదు ప్రపంచ సినిమాని దున్నేద్దే.